డాక్టర్ గారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏఆర్టీ మందులు వాడినప్పటికీ జ్వరం, విరేచనాలు, చర్మ వ్యాధులు ఏమీ తగ్గటం లేదు సరికదా? ఎక్కువగా వాంతులు, రోజురోజుకి స్కెల్టన్ మాదిరిగా పేషెంట్స్ మారుతూ ఉండటానికి కారణాలేంటి? ఇలా ఎందుకు జరుగుతుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సూర్యారావు గారు సమాధానం అందిస్తారు. మొట్టమొదటి కారణం ఏఆర్టీ మందులు పనిచేయట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది పేషెంట్లు ఏఆర్టీ మందులు ఒక కేంద్రంలో కానీ లేదా వైద్యం దగ్గర వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళిపోయి నెలలు తరబడి, ఏళ్ల తరబడి అవే మందులు అవి పనిచేస్తున్నాయో పనిచేయట్లేదు తెలియకుండా ఏ కేంద్రం నుంచి ఈ మందులు పట్టుకెళ్లారో ఆ కేంద్రాన్ని మళ్ళీ సందర్శించకుండా, ఏ డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకున్నారో ఆ డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ కన్సల్టేషన్కి వెళ్లకుండా వాడినందువల్ల మనకు తెలుసు భారతదేశంలో ఈవేళ ఎండిఆర్ టీబీ అంటాం. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, అంటే బహుళార్థక ఔషధములకు కూడా లొంగనటువంటి క్షయవ్యాధి మనం ఈ భారతదేశంలో మనం ఛాలెంజింగ్గా చూస్తున్నాం ఈవేళ మనం. అలాగే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ హెచ్ఐవి కూడా తయారవుతుంది ఈవేళ. కారణం ఏమిటి? ఒకటి అంటే సరైన ప్రాపర్ డోస్ ఇవ్వకపోవడం. ఇప్పటికీ కొందరు వైద్యులు కొన్ని ఏఆర్టీ మందులని రోజుకు 2 సార్లు ఇవ్వాలంటే ఒక్కసారి ఇవ్వడం, అలాగే త్రిబుల్ కాంబినేషన్ ఇవ్వకపోతే పని చేయనప్పుడు కూడా 2 డ్రగ్గులు ఇవ్వడం. ఇటువంటి కొన్ని తప్పిదాల వల్ల కూడా ఆ పేషెంట్కి ఏమవుతుందంటే ఆయనైతే మందు వాడుతుంది అనుకుంటాడు, కానీ ఆ మందు ఆయనకు పనిచేయట్లేదు. ఆ మందు పనిచేయకపోవడం వల్ల విరోచనాలు తగ్గవు, జ్వరం తగ్గదు, రాను రాను బరువు కోల్పోతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ పేషెంట్ ఏం చేయాలంటే లేటెస్ట్ అడ్వాన్స్ కేంద్రానికి వెళ్ళి చూపించుకుంటే కొత్త పరీక్షలు చేస్తారు. ఇవాళ కొత్త కొత్త మందులు వచ్చాయి. ఆ పరీక్షలు చేస్తే కానీ ఏ మందులు పడలేదో ఏ మందులు పడ్డాయో తెలియకపోవడం, ఏ మందులు అతని లివర్ని పాడు చేస్తుంది, ఏ మందు వల్ల అతనికి కిడ్నీ పాడైపోతుంది తెలియకపోవడం, దానివల్లే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పర్టికులర్ కేసులో ఏఆర్టీ వాడుతున్నప్పుడు కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. అటువంటి వారికి నా సలహా ఏంటంటే అడ్వాన్స్డ్ మెడికల్ కేంద్రానికి వెళ్ళి తగిన వైద్య నిపుణుల్ని సంప్రదించి పరీక్షలు చేసుకుని వైద్యం తీసుకుంటే వారు కూడా మళ్ళీ ఆరోగ్యంగా జీవిస్తారు, ఆరోగ్య వారికి చేకూరుతుంది.